ఏమిట్రా గుడ్ల గుబలా అలా చూస్తావు? అదిగా నాన్నగారు, మీకేదో ఒంట్లో బాగోలేదు అని సీతారామయ్య చెప్పాడు. అవునా? నేనే చెప్పమన్నానరా. ప్రాణం మీదకి వచ్చిందంటేనే కానీ నువ్వు కొంపగరావుగా. ఇలా కట్టుకథలన్నీ నేను పిలిపించింది ఎందుకో తెలుసా? 15 రోజుల్లో నీ పెళ్లి. పెళ్ళా? ఎవరి పెళ్ళి? నీ పెళ్ళే. ఈ ఇంట్లో నీ కాక ఇంకెవరికి పెళ్లి జరుగుతుంది? చూడు, 15 రోజుల్లో నీ పెళ్లి జరగబోతుంది. రేపో మాపో శుభలేఖలు అచ్చయ్యకి వచ్చేస్తాయి. పంపవలసిన వాళ్ళకి పంపుకో. ఇక వెళ్ళి స్నానం చేసి విశ్రాంతి తీసు. నాకు చాలా పనులున్నాయి. నాన్నగారు, నా పెళ్లి నాకు తెలియకుండా ఏమిటి అర్థం లేని ఆడావిడి? అర్థం లేకపోవటం ఏంటో? పెద్దవాళ్ళ మధ్య నిశ్చితార్థం కూడా జరిగితేను ఎవరో కాదు, మన రాజగోపాలం గారి అమ్మాయి. మన అదృష్టం కొద్దీ వాళ్ళ అమ్మాయిని నీకు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు గోపాలం. నాన్నగారు, ఒక విషయం. ఏమిటది? నీ పెళ్లికి సన్నాయి మేళం కాక బ్యాండ్ మేళం పెట్టించమంటావు అంతేగా? ఓకే, శాంక్షన్. అది కాదు నాన్నగారు, నాకు ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు. రమేష్, ఏమిటి ఏమిటి నువ్వు అంటున్నది? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు? అవును నాన్నగారు. ఎందుకని? ఆ అమ్మాయికి రూపం తక్కువనా, గుణం తక్కువని? అన్ని రకాలుగా మనకు కావలసిన సంబంధం, అన్ని విధాలుగా మనకంటే గొప్ప సంబంధం. ఎందుకని ఇష్టం లేదురా? క్షమించండి నాన్న, నేను మరో అమ్మాయికి మనసిచ్చాను. నేను ఇచ్చాను మాట. నువ్వు నేను ఈనాడు ఈ విధంగానైనా బ్రతకటానికి కారణమైన గోపాలానికి నేను మాట ఇచ్చాను. మాట ఇచ్చి అన్ని నిర్ణయించుకున్న తర్వాత ఇప్పుడు కాదంటే నేను ఏమైపోతానో ఆలోచించుకున్నావా? మీ మాట కోసం నన్నే నమ్ముకున్న ఒక ఆడదానికి అన్యాయం చేయమంటారా నాన్న? లేదురా, అన్యాయం చెయ్యాలనుకుంటే నిన్ను కనీ పెట్టినందుకు నాకు చెయ్యరా? ఆశలన్నీ నీ మీదనే పెట్టుకుని బ్రతుకుతున్న ఈ కన్న తండ్రికి చెయ్యరా? జారిపోయే నా బ్రతుకు కంటే రాబోయే నీ బ్రతుకు కోసం అనుక్షణం తప్పించే ఈ పెద్ద ప్రాణానికి చెయ్యరా అన్యాయం? ఒప్పుకున్న సంబంధం కాదనుకుని 10 మందిలోనూ స్నేహితుడు ముందు అవమానంతో సిగ్గుతో చచ్చేటట్టు చెయ్యరా? నిన్ను కన్నందుకు నాకు బుద్ధి వచ్చేటట్టు చెయ్యరా? చూడు బాబు, రమేష్ గారు ఉన్నారా? లేరండి, వాళ్ళ ఊరి నుంచి ఎవరో కారులో వచ్చి అర్జెంటు పనుందని ఊరికి తీసుకెళ్లిపోయారండి. అలాగా? మళ్ళీ ఎప్పుడు వస్తారు నీకు తెలుసా? నాకు తెలియదండి. వారి పరిస్థితి ఏం బాగుంది. ఆయన మానసికంగా కూడా చాలా బాధపడుతున్నారు. సాధ్యమైనంత వరకు వారికి ఆ బాధను పెరగకుండా చూడండి. ఇటువంటి పరిస్థితిలో వారికి మనశ్శాంతి, విశ్రాంతి చాలా అవసరం. నర్సు ఇక్కడ ఉంటుంది, అవసరమైతే ఫోన్ చేయండి. బాబు రమేష్, వెళ్ళిపోతున్నాను. నా బిడ్డ నా మాట మన్నిస్తాడని నమ్మకంతో పొమ్మంటావా, లేక అవమానంతో ఆత్మశాంతి కరువై నాన్నగారు, నా కోరిక తీరుస్తావు కదా, నా మాట నిలబెడతావు కదా? అలాగే నాన్నగారు, నీ మాట నిలబెడతాను. నా పేరుని ఉత్తరాలు లేవా? ఇంకేం లేవండి. ఉన్నాయా? లేవండి, సైకిల్ చైన్ ఊడిపోతే వేసుకుంటున్నాను. పరీక్ష పాస్ అయ్యావటమ్మా. బాబాయ్ గారు పేపర్ చూసి చెప్పారు నా బంగారు తల్లి పాస్ అవుతుందని నాకు ఎప్పుడో తెలుసు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
త్వరలో నువ్వు ఒక ఇంటిదానం కూడా అయిపోతే మీ పిన్నమ్మ సాధింపులు మీ బాబాయ్ ఎట్లు లేకుండా పోతాయి. చేతి రాశిలో పాస్ అయ్యాను, నుదుటి రాశిలో ఏమవుతాను? ఎలాగైనా రమేష్ని కలుసుకుని మాట్లాడాలి. ఎలా? పిన్ని, ఏం మహాతల్లి ఇలా వచ్చా? చేతులు పడేట్టుగా బట్టలు అండేసుకుంటూ ఉంటే సోద్యం చుట్టానికి వచ్చావా? కాదు పిన్ని, వైజాగ్ లో మా స్నేహితురాలు పెళ్లి జరగబోతుంది, వెళదాం అనుకుంటున్నాను. అందుకని డబ్బు కావాలంటావు. చూడమ్మా, ఇప్పటికే నీ చదువులతో మాకు చెప్ప చేతికొచ్చేట్టుంది. ఇక నిన్ను వైజాగ్ లో ఢిల్లీలో పంపించాలంటే మేము ముష్టెత్తుకుని తేవాలి డబ్బు. డబ్బు కాదు పిన్ని, నేను అడిగేది మీ అనుమతి. వద్దంటే మానేస్తావేమిటి? వెళ్ళమ్మా వెళ్ళు. 2 రోజులు తిరిగి వచ్చేస్తాను పిన్ని. బాబాయ్తో చెప్పు. 2 రోజులేం కర్మ, ఎప్పటికి రాకపోయినా నీ గురించి ఎవ్వరూ బెంగట్టుకు చావరు. నీ ఇష్టం వచ్చినట్టు దేశం మీద తిరిగి తగలడు. ఏమండి, ఏంటమ్మా? ఇక్కడ రమేష్ గారు ఎక్కడో మీకు తెలుసా? రమేష్ గారి ఇల్లా? నెంబర్ 2 అదుగా కనిపించేది. థ్యాంక్స్. నో మెన్షన్. నువ్వా తల్లి అలా నిలబడ్డావే అమ్మా? లోపలికి రా. ఏమ్మా, మీ స్నేహితురాలు పెళ్లి బాగా జరిగిందా? పెళ్లి కొడుకు అందంగా ఉన్నాడా? చాలా రోజుల తర్వాత స్నేహితులందరినీ కలుసుకుంటున్నావు కదా, 4 రోజులు ఉండొస్తావేమో అనుకున్నాను. అదేమిటమ్మా అలా ఉన్నావు? ఏమైనా గొడవ జరిగిందా? పెళ్లి బాగా జరగలేదా? పెళ్లి జరిగిందాయా? నా కళ్ళ ముందే జరిగిపోయింది. నా కళ్ళలన్నీ కరిగిపోయాయి. ఏమిటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. కన్నె పిల్ల జీవితంలో ఏది జరగకూడదో అదే జరిగింది. ఆడది అపురూపంగా భావించేవారు నా పాలిటి శాపమైంది. ఆయా, నేను తల్లిని కాబోతున్నాను. అమ్మా మీరా, నువ్వు చెప్పేది నిజమా అమ్మా? నిజమే అయ్యా. తెలియని తనంలో ఆడతనం తొందరపడింది. అతని మనసు నిర్మలం అనుకున్నాను. అతను చెప్పిన మాటలు నమ్మి మనసిచ్చి మోసపోయాను. కట్టుబాట్ల మెట్ట మీద నుంచి కాలు జారి నా బ్రతుకుని చీకటి చేసుకున్నాను. నేను చేసిన తప్పే నాలో నిప్పై రగులుతోంది. బాధపడు. అసలు ఎవరో ఎక్కడుంటాడో చెప్పమ్మా. అతను కాళ్ళు పట్టుకుని ఎలాగైనా ప్రయత్నించి లాభం లేదాయా. అతను అందరి ఎండమావైపోయాడు. తప్పు ఇద్దరు చేసిన శిక్ష ఒక్క ఆడదే అనుభవించాలని రాశాడు ఆ భగవంతుడు. ఎందుకు ఈ పక్షపాతం? అయ్యో 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 అయ్యో, ఎంత పని చేశావే పాపిస్తున్నానా? ఇంత వంట నేను పాడు పని చేసి ఏమి ఎరగ నంగనచ్చిన నీతులు వలిస్తున్నావా? దిక్కులంతాన్ని అయిపోతావని ఆశ్రయిస్తే మాకే తలంపు తీసుకొస్తావా? నీలో పెరిగే పాపం మా పొరుగు ప్రతిష్టని మంట కలిపి పదార్థాలు చేస్తుంది. ఇంకో ఒక్క క్షణం, ఇంకొక క్షణం ఇంట ఉండాలి వీళ్ళేది. పో బయటికి. ఆవేశపడకండి. ఉన్న పడంగా వెళ్ళిపోమంటే ఎక్కడికి పెడుతుంది? ఏట్లో పెడుతుంది.
ఇంత ఘోరం చేశాక బతికి ఎవరు ధరించాలని ఏ నూతులో కూతురు పడి వస్తే అంత మాట అనకండి, మన బిడ్డను మనమే దూరం ఆయా చేస్తాం. నువ్వే మాట్లాడుకో. నా ఈ రోజు నుంచి బంధుత్వాలు పొందాలని తీరిపోయినాయి. ఇంకా చూస్తానే ఉంటుంది బయటికి ఇచ్చేయక. మళ్ళీ ఈ మొహం నాకు చూపిస్తుంది. ఏమిటమ్మా ఒక్క క్షణం నేను రావడం ఆలస్యమైతే ఎంత ఘోరం జరిగేదమ్మా. తప్పు జరిగిందే అనుకో, అందుకని నిండు ప్రాణాన్ని తీసేసుకుంటామా? చచ్చి ఎవరిని సాధిద్దామని? బ్రతకనేది ఉంది చివరి వరకు బ్రతకడానికి గాని చావడానికి కాదమ్మా. నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? పిచ్చి తల్లి, అదేం మాటమ్మా. పుట్టబోయే నీ బిడ్డ కోసం బ్రతకాలి. నీ ప్రాణం తీసుకునే అధికారం నీకుందేమో కానీ ఆ పసి ప్రాణం తీసే అధికారం నీకు లేదమ్మా. నిజమే అయ్యా, కానీ ప్రతి క్షణం కష్టాలు కన్నీళ్లతో బ్రతికే కంటే చావడం మేలు. చూడమ్మా, చిమినీ గ్లాసుకు మసి పట్టిందని పారేసుకుంటామా? ఆ మసి తుడిచి ఉపయోగిస్తే మళ్ళీ వెలుగునిస్తుంది. అలాగే ఓర్పుతో కష్టాలు భరిస్తే జీవితంలో కూడా వెలుగును చూడొచ్చమ్మా. అంత అదృష్టం అందరికీ ఉండదాయా? పుట్టగానే కన్నవాళ్ళని పోగొట్టుకున్నాను, పెరిగి పెంచిన వాళ్లకు దూరం అయ్యాను. అటువంటి ఈ దురదృష్టవంతురాలి బరువు భారాల్ని నీ మీద వేయలేనాయా? నా దారి నన్ను పోని. ఎంత మాట అన్నావమ్మా? చిన్నప్పుడు నిన్ను గుండెల మీద కూర్చోబెట్టుకుని కథలు చెప్పిన ఆయాకి నువ్వు భారమా? భుజాల మీద ఎత్తుకుని ఆటలాడించిన ఆయాకి నువ్వు బరువా? నేను కన్న తల్లిని కాకపోయినా కన్న మనసు నాకు తెలుసమ్మా. నా బిడ్డకే ఇలాంటి కష్టం వస్తే కడుపులో పెట్టుకుని చూడనా? నువ్వైనా అంతేనమ్మా, నువ్వు నాకంతే. ఆయా కాదు, నువ్వు ఆయా కాదు, అమ్మవి, నువ్వు అమ్మవి.